హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే మేము వైజాగ్ వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అండి. ఇది ట్రైన్లో వీడియో, నైట్ టైము ట్రైన్ జర్నీ. ఇక్కడ చాలా కలర్ఫుల్గా బ్రిడ్జ్ పైనుంచి ఇలా కనిపిస్తుంటే వీడియో తీశానండి. ఇదైతే వైజాగ్ రైల్వే స్టేషన్ అండి. మొత్తం వైజాగ్ రైల్వే స్టేషన్ అనమాట. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం రైల్వే స్టేషనే చాలా పెద్దదిగా ఉందండి. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. మేమైతే వైజాగ్కి హాస్పిటల్ పని మీద వెళ్ళామండి. అప్పుడే ఈ వీడియో తీసుకున్నాను. ఇదంతా రైల్వే స్టేషన్ అండి. చూస్తున్నారుగా, సరౌండింగ్స్ మొత్తం ఇలా ఉన్నాయి. ఇది రైల్వే స్టేషన్ లోపలండి. చూసారా, ఇలా ఉన్నింది హాల్ మొత్తం, ప్లాట్ఫామ్ మొత్తం ఇలా ఉన్నింది. ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నమాట. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ ఎక్సిలేటర్ ఫెసిలిటీ కూడా ఉన్నిందండి. మెట్లు ఎక్కలేని వాళ్ళకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బయట సరౌండింగ్స్ కూడా మీకు ఇంకొకసారి చూపిస్తాను. చూసారా, ఇదంతా వైజాగ్ అండి. మేము వెళ్ళేటప్పుడు తీసుకున్న వీడియో ఇది. చూసారా, సరౌండింగ్స్ మొత్తం ఇలా ఉన్నిందండి. మేమైతే హాస్పిటల్ పని మీద వెళ్ళాం కాబట్టి ఎక్కువ తిరగలేదండి. బీచ్కి మాత్రమే వెళ్ళొచ్చాము. బీచ్కి అలాగే మేమున్న హోటల్లో దగ్గరగా స్మార్ట్ బజార్ అని ఉన్నింది, అక్కడికి మాత్రమే వెళ్ళాను. అది కూడా వీడియో తీసాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఆర్కే బీచ్ అండి. చూస్తున్నారుగా, సరౌండింగ్స్ మొత్తం ఇలా ఉన్నింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి. ఇదైతే ఆర్కే బీచ్. బీచ్లో అయితే అలలు చూసారా ఎంతలా వస్తున్నాయో. అసలు పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది బీచ్లో ఉన్నంతసేపు. అక్కడ నుంచి రావాలని అనిపించట్లేదు, అలా ఉన్నింది. మేమైతే కాసేపు ఫొటోస్ తీసుకొని అలాగే కాసేపు కూర్చొని మొక్కజొన్న కడ్డీలు తింటూ ఎంజాయ్ చేసామండి. ఇంతలోపే చీకటి అయిపోయింది. చూసారా, చీకట్లో ఇలా ఉన్నింది వ్యూ మొత్తం. చాలా బాగుందండి, చుట్టూ లైట్స్తో. నాకైతే చాలా బాగా అనిపించింది. సరౌండింగ్ మొత్తం ఇలా ఉన్నిందండి. చూసారా, ఎంత బీచ్ అండి. ఇది ఆర్కే బీచ్ అనమాట. మేమైతే ఉన్న హోటల్కి దగ్గరలో ఆర్కే బీచే ఉంది, అందుకనే అక్కడికే వెళ్ళామన్నమాట, టైం ఉండిందని. ఇదంతా తిరిగి చూసాము. ఇక్కడే బస్ స్టాప్ కూడా ఉన్నిందండి. ఇక్కడే బస్సు ఎక్కేసి మేమున్న చోటికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎక్కడ వెళ్ళాలన్నా బస్సులు అయితే చాలానే ఉంటాయండి. సిటీ బస్సులు చాలానే ఉన్నాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే స్మార్ట్ బజార్ అండి. మేమున్న హోటల్కి దగ్గరలో స్మార్ట్ బజార్ ఉన్నింది. ఇక్కడ మనకు డీమార్ట్ అలా ఉంటుంది కదండి, ఇది కూడా అలానే స్మార్ట్ బజార్ అనమాట. ఇదైతే మొత్తం 4 ఫ్లోర్స్ ఉందండి. చూస్తున్నారుగా, 4 ఫ్లోర్స్ ఉంది. దీనికి కూడా ఎక్సిలేటర్స్ ఫెసిలిటీ ఉన్నిందండి. అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నింది. స్టెప్స్ ఎక్కాలన్నా అవసరం ఉండదండి. ఇందులో ప్రైజులు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. మేమైతే మాకు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకున్నాము. ఇక్కడ కావాల్సినవన్నీ దొరుకుతాయండి ఒకే షాపింగ్ మాల్లో. బట్టలు, అలాగే గ్రోసరీ ఐటమ్స్, చెప్పులు, ఇవి లేవు అనకుండా అన్నీ దొరుకుతాయండి. అలా ఉంది మాల్ అయితే. టైం ఉంది కదా అనేసి మేము ఇంకొక రోజు కూడా బీచ్కి వచ్చాము. మాకు దగ్గరలోనే, మేము హాస్పిటల్కి వెళ్ళాము కదా, అక్కడ దగ్గరలోనే ఇలా బీచ్ ఉన్నిందండి. టైం ఉందనేసి ఇంకొకసారి వచ్చేసామన్నమాట. చూసారా, అక్కడ షిప్ కనిపిస్తుంది కదా, బీచ్లో షిప్ అండి. చూడండి ఎంత పెద్ద షిప్ కదా. నేనైతే ఇంత పెద్ద షిప్ని రియల్గా ఇప్పుడే చూస్తున్నానండి. చాలా పెద్దదిగా ఉంది షిప్ అయితే, కానీ మనకు చాలా దూరంలో ఉందండి. సరిగా కనిపించట్లేదు. చూస్తున్నారుగా, చాలా దూరంలో ఉంది. ఇక్కడ ఇలా టవర్స్ కూడా ఉన్నాయండి ఏవో. మనకైతే వీటి గురించి పెద్ద ఐడియా లేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుందండి. చూస్తున్నారా, అలలతో చాలా బాగా ఉన్నింది బీచ్ మొత్తం.
ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. మీరు కూడా వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి బీచ్ మాత్రం. ఇంకా దగ్గరలో ఉన్న సింహాచలంకి అలాగే కైలాసగిరికి వెళ్ళాలనుకున్నాము, కానీ మాకు టైం సరిపోలేదండి. ఇప్పుడైతే మేము రిటర్న్ జర్నీలో ఉన్నామండి. వైజాగ్ నుంచి రిటర్న్ వస్తున్నాము. ఈ వీడియోలో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అలాగే నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.